శ్రీ శ్రీ శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు వైఎస్ఆర్సీపీ లీగల్ హెల్త్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు అనపరెడ్డి మాట్లాడుతూ లీగల్ సెల్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుందని, ఎటువంటి సమస్య ఉన్నా పార్టీ కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని, శనివారం ఉదయం పూట లీగల్ హెల్త్ అందుబాటులో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ సివిల్ నరసింహులు రెడ్డి, పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ లీగల్ సెల్ కార్యక్రమంలో ఈరోజు లీగల్ సెల్ నియోజకవర్గం అధ్యక్షుడు చెంచురెడ్డి గారు, సీనియర్ లాయర్ గారు శ్యామాచార్యులు గారు, శ్రీనివాసులు రెడ్డి, మల్లికార్జున, బాలకృష్ణ రెగ్యులర్గా వీళ్ళు అటెండ్ అవుతూ ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో ఎక్కడైనా కానీ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగితే అండగా ఉంటామని చెప్పి ఈ పార్టీ కార్యాలయం ఓపెన్ చేసిన రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి సమక్షంలో అనూప్ రెడ్డి వీళ్ళు ఇక్కడ ప్రకటించడం జరిగింది. దాన్ని ఏముందలే వీళ్ళు ప్రకటించారు, ప్రసన్న కుమార్ గారు చెప్పారని కాకుండా ప్రతి శనివారం రోజు 4 గంటలకి ఖచ్చితంగా ఈ లాయర్స్ అందరూ హాజరై సమస్యలు ఎవరు వస్తారని ఎదురు చూసేది చాలా మంచి పరిణామం, చాలా గొప్ప విషయం కూడా. రాష్ట్ర స్థాయిలో కూడా నియోజకవర్గ స్థాయిలో ఇలాంటి లీగల్ సెల్లు అందరూ కూడా పెట్టుకొని చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది. జరిగినప్పుడు వాళ్ళు భయపడుతున్నారు, మనం ఎక్కడికి వెళ్ళాలని. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన నియోజకవర్గంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఒక పెద్ద భరోసా ఇచ్చాం కోవూరు నియోజకవర్గంలో. దీని ఒక పెద్ద భరోసా. ఇక్కడ సాయంకాలం వెళ్తే 4 గంటలకి పార్టీ ఆఫీస్లో లాయర్లందరూ ఉంటారు. మనం వాళ్ళకి చెప్పుకోవచ్చు, ₹1 కూడా ఖర్చు లేదు, వాళ్ళు పోరాడతారు మన కోసం అని ఒక ధైర్యాన్ని ఇచ్చాం. నిజంగా చాలా మంచి పరిణామం ఇది. తర్వాత మొన్న అతను ఇచ్చిన 143 హామీలుగా వెన్నుపోటు కార్యక్రమాన్ని జూన్ 4వ తేదీ పెట్టడం జరిగింది. అది ఊహించని, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఊహించని తిరుగుబాటు జరిగినట్టు జరిగింది రాష్ట్రం అంతా. మరి కోవూరులో అయితే రాష్ట్రంలో ఇంతకన్నా పెద్ద ఏడ జరిగి ఉంటుందో నాకు తెలియదు, అంత గొప్పగా జనం రావడం జరిగింది. అదేవిధంగా పొదిలి, అదేవిధంగా పలనాడు అనేది ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నాం మనం. పల్నాడు గ్రామంలో, పల్నాడు నియోజకవర్గంలో ప్రతి చిన్న విలేజ్లో కూడా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త అంటే పడవడం కూడా చంపేస్తూ ఉన్నారు. గట్టిగా యాక్టివ్గా ఎవరన్నా తిరుగుతున్నాడంటే చంపేస్తున్నారు. అలాంటి దగ్గరికి మొన్న జగన్మోహన్ రెడ్డి వస్తే బార్గెట్స్ పెట్టి దాదాపు 30 చెక్ పోస్టులు పెట్టి 100 మందికే ఆ ఇంటి దగ్గరికి పోయేదానికి పర్మిషన్ ఇస్తే 1,00,000 మంది రావడం జరిగింది. ప్రసన్న మన చంద్రబాబు నాయుడుకి, లోకేష్కి, పవన్ కళ్యాణ్ గారికి ఏమి అర్థం కావడం లేదు. ఏంది ఇది? మన వైఎస్ఆర్ పార్టీ లాస్ట్ 3 నెలల్లో మాత్రమే వ్యతిరేకత వచ్చింది. 24 ఎలక్షన్స్ ముందు 3 నెలల్లో మాత్రమే ఎగనెస్ట్ వచ్చింది. ఇది 6 నెలల నుంచే ప్రజల్లో తిరుగుబాటు స్టార్ట్ అయింది. రేపిన బాండ్ తీసుకొని, చంద్రబాబు నాయుడు బాండ్ తీసుకొని ఇంటింటికి వెళ్ళాలని కూడా అనుకుంటున్నారు. అది చాలా మంచి పరిణామం. అది వెళ్ళాలా ప్రజల్లోకి, వెళ్తే ఏం జరగద్దో కూడా తెలుస్తుంది. మా నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు అందుబాటులో ఉండమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అయితే మా లోకల్గా ఉన్నటువంటి మా మండల అధ్యక్షులు అనూప్ రెడ్డి గారు కానీ, రాధన్న కానీ, మన నరసింహుల రెడ్డి అన్న కానీ సూచనల మేరకు
ఉదయాన్నే జర్నలిస్ట్ మిత్రుల యొక్క సూచనల మేరకు ఉదయాన్నే 10 నుంచి 11 దాకా అందుబాటులో ఉంటే వచ్చే వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళ సమస్యలు తెలుసుకునే దానికి కూడా బాగుంటుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వచ్చేవాళ్ళు సాయంత్రం అయితే కొంచెం వాళ్ళకి ఇబ్బంది వచ్చేదానికి, అందుకని ఉదయాన్నే పెట్టమని చెప్పి కోరటం జరిగింది. దాని ప్రకారం మేము ఇంక నుంచి ఈ కార్యక్రమాన్ని ఉదయానికి మార్చుకున్నాము. అది మా నాయకులు ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ మంత్రివర్యులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తాము. ఆ విధంగా మేము ఆ కార్యక్రమాన్ని జరిపేదానికి ఆలోచిస్తున్నాం. మాజీ మంత్రివర్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు 4 వారాల క్రితం పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది పౌడర్ రోడ్లో. మా ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు మా లీగల్ సెల్ అడ్వకేట్లు ప్రతి వారం వచ్చి ఆఫీసులో సాయంత్రం 4 నుంచి 6 దాకా కూర్చోమని ఆదేశించారు. దాని ప్రకారమే మేము కార్యక్రమం ఏర్పాటు చేశాం. కానీ కొంతమంది సాయంత్రం రావడానికి ఇబ్బందిగా ఉందని చెప్పడం జరిగింది. దాన్ని మా మాజీ మంత్రివర్యులు అటు కాదు అని చెప్పి లాయర్లకు చెప్పడం జరిగింది. ఈ వారం నుంచి ప్రతి వారం 10 నుంచి 12 లేక 11:30 దాకా ఉదయాన్నే ఉంటారు. కానీ పల్లెటూరు వాళ్ళకి రావడానికి ఇబ్బందని ఈ టైం మార్చాము. ఖచ్చితంగా అందరూ వచ్చి కూడా సద్వినియోగం చేసుకోవాలని మరీ కోరుకుంటున్నాం. కొంచెం ట్రాదిలే చెయ్యాలి. ఓకేనా? అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సాక్షాత్తు నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి భూస్థాపితం చేస్తానని చెప్పడం, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయానికి అర్హత లేకుండా చేస్తానని చెప్పడం నిజంగా దురదృష్టకరం. మొన్న చూసాం, సత్తెనపల్లిలో 100 మందితో రమ్మన్నారు. తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరితే సత్తెనపల్లి దాకా 100 మందితో రమ్మంటే 1,00,000 మంది సైన్యంతో ఆయన అభిమానులు ఆయనకి అండగా రావడం చూసాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఇచ్చిన 161 సీట్లని ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం పనిచేయాలే తప్ప రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం పనిచేయకూడదని, అదేవిధంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలనే కానీ ప్రతిపక్షాన్నే లేకుండా చేయాలని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడం నిజంగా చాలా బాధాకరం. దాన్ని తీసి పక్కన పెడితే వారం క్రితం అమ్మఒడి వేయడం జరిగింది. అమ్మఒడి 13,000 రూపాయలు వేస్తే మేము దానికి తీసేసినట్టు కాకుండా స్కూల్స్ ఇంకొక 13,000 రూపాయలు పెంచి ఈరోజు కోవూరు మండలంలో ఉండే ప్రైవేట్ విద్యా సంస్థలు గతంలో 30,000 ఉంటే ఈరోజు 50,000 రూపాయలు చేసిన పరిస్థితికి తీసుకొని వచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ స్కూల్స్కి 25% పిల్లలకి ఫ్రీగా చదువు చెప్పాలని చెప్పి ఒక ఆర్టీ యాక్ట్ కింద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి జీవో పాస్ చేస్తే ఆ జీవోని నీరు కార్చి ఈరోజు అమ్మఒడికి 13,000 కలిపి వాళ్ళ ఫీజులతో 50,000 రూపాయలు చేసి మౌలిక వసతులు పిల్లలకి బాత్రూమ్లు, వాళ్ళకి కావాల్సిన నీరు అవన్నీ లేకుండా ఈరోజు స్కూల్స్ నడపడం జరుగుతుంది. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత
తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.